చంద్రబాబు మాటలకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి ఏమాత్రం పోలిక ఉండదు. ఆడబిడ్డల మీద చేయి వేస్తే తాట తీస్తారట. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలపై ఎన్ని ఘోరాలు జరిగాయి? గంజాయి పండించినా, అమ్మినా, సేవించినా తోలు తీస్తారట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ స్థాయిలో గంజాయి సరఫరా జరుగుతోంది? తాను సీఎంగా ఉంటే రాష్ట్రంలో క్రిమినల్స్కు చోటు లేదట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎన్ని? ఈ లెక్కన చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏపీ పూర్వపు బీహార్ను మించిపోతోంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా డబ్బా మాటలు దేనికోసం? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చంద్రబాబుకు తెలియదా? నాణ్యమైన మద్యం పేరుతో వీధి వీధిన బెల్టు షాపులతో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ఇలాంటి డైలాగులు కొట్టడానికి అర్హులేనా? చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి కూడా అదే రిపీట్ అవుతోంది. నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించే చక్రవర్తిని మీరు చూసుంటారు. కానీ ఇక్కడ నగరం మొత్తం తగలబడుతుంటే అంతా బాగానే ఉంది, నగరం వెలిగిపోతోంది అన్న డైలాగులు కొట్టే చక్రవర్తిని చూశారా? చూస్తూనే ఉన్నారుగా. ఇంకా పేరెందుకులే, బాబు అధికారంలోకి వచ్చారంటే చాలు అరాచక శక్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. అసాంఘిక శక్తులు తల పైకెత్తి నడుస్తారు. గంజాయి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మద్యం ఏరులా ప్రవహిస్తుంది. బెల్టు షాపుల్లో మందు పిల్ల కాలువల్లా ప్రవహిస్తుంది. అరాచకాలకు, దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు, హత్యాయత్నాలకు, అత్యాచారాలకు, అక్రమ కేసులకు ఇలా ఒకటేమిటి, అన్నిటికీ రాష్ట్రం స్వాగతం పలుకుతుంది. అరాచకం హాయిగా రాజ్యమేలుతుంది. ఇవన్నీ చూశాక అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న సిల్లీ క్వశ్చన్స్ అడక్కండి. ఎల్లో మీడియాకు కోపం వస్తుంది. అయినా రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లు, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్లు, శాంతి భద్రతల సమస్యే లేనట్లు, పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు నమోదు కానట్లు, ఆడబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు, రాష్ట్రంలో గంజాయి పేరే వినిపించనట్లు చంద్రబాబు మాట్లాడుతారు. ఎల్లో మీడియా చూపిస్తుంది. రీసెంట్గా సీఎం గారు గంజాయి గురించి మాట్లాడారు. గంజాయి పండించినా, అమ్మినా, సేవించినా తాట తీస్తారట. అసలు ఏపీని గంజాయికి కేర్ ఆఫ్గా మార్చింది ఎవరు బాబు గారు? 2014-19 మధ్య స్వయంగా మీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడే కదా ఆ విషయం ఒప్పుకున్నారు. దేశంలో గంజాయి సరఫరాకు విశాఖ హబ్గా మారిందని వాళ్లే కదా అన్నారు. పోనీలేండి, ఏదీ సాధించలేకపోయాం కానీ కనీసం ఈ ఘనతైనా దక్కిందంటూ కేబినెట్ సమావేశాల్లో మీరే అన్నారని ఆ ఇద్దరు మీడియా ముందు చెప్పారు కదా. ఇంకా దేనికి ఈ తాట తీయడం, తోలు తీయడం డైలాగులు? ఇక మత్తు గురించి మాట్లాడుకుంటే దేశంలో ఏ నాయకుడైనా మీ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తా, మీకు నాణ్యమైన వైద్యం అందిస్తా, మీరు నాణ్యమైన జీవితం జీవించేలా పాలన సాగిస్తా అని చెబుతాడు. కానీ దేశంలో మొట్టమొదటిసారి నన్ను గెలిపిస్తే మీకు నాణ్యమైన మద్యం అందిస్తా అని గర్వంగా చెప్పిన మొట్టమొదటి నాయకుడు చంద్రబాబే కావచ్చు. అన్నట్లుగానే అది కూడా చేసి చూపించారు. నాణ్యం సంగతి పక్కన పెడితే వీధి వీధిన, సందు సందున మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. పర్మిట్ రూములు, బెల్ట్ షాపులకు గేట్లెత్తేసి విచ్చలవిడిగా మద్యం అమ్మేస్తున్నారు. అలాంటి మీరు మద్యం గురించి, గంజాయి గురించి మాట్లాడితే బాగోదు సార్. ఇక ఆడబిడ్డలపై చేయి వేస్తే అడ్రస్ లేకుండా చేస్తారా? ఈ ఏడాదిలో ఎంతమంది మృగాళ్లను అడ్రస్ లేకుండా చేశారు? అంతెందుకు, రాప్తాడు దగ్గర ఓ దళిత మైనర్ బాలికను 14 మంది టీడీపీ నేతలు 6 నెలల పాటు అత్యంత దారుణంగా, పాశవికంగా అత్యాచారం చేస్తే ఇప్పటికీ ఆ నిందితుల్లో ఎంతమందిని పట్టుకున్నారో, ఆ కేసు ఎంతవరకు వచ్చిందో అడ్రస్ లేదు. ఇక లా అండ్ ఆర్డర్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 390 హత్యలు జరిగాయి. 766 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై 440 అక్రమ కేసులు పెట్టారు. ఆడబిడ్డలపై 198 లైంగిక దాడులు జరిగాయి. 15 హత్యాచారాలు జరిగాయి. మరి ఇందులో ఎంతమంది నిందితుల తాట తీశారు, తోలు తీశారు, అడ్రస్ లేకుండా చేశారు? ఫైనల్గా ఒక్క మాట, సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేకపోవడం కాదు సార్, మీ పార్టీలోనే క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారట. ఇది నేను చెబుతున్నది కాదు సార్, ఏడీఆర్ నివేదిక చెబుతున్న సత్యం. 86% మంది టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ షాకింగ్ వాస్తవం చెప్పింది. ముందు మీ పార్టీని ప్రక్షాళన చేసుకోండి సార్, రాష్ట్రం గురించి తరువాత మాట్లాడవచ్చు. ఇది మాత్రం గన్ షాట్.